నమస్కారం అండి. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అనారోగ్య సమస్య గురించి చర్చిద్దాం. అది చాలా చాలా కామన్ ప్రాబ్లమ్ అది. కానీ చాలా చాలా తీవ్రమైన సమస్య కూడా. దాని గురించి ప్రతి ఒక్కరూ ఒక టెన్షన్, భయం వ్యక్తం చేస్తుంటారు. అదేంటంటే బీపీ. 2 అక్షరాలు బీపీ, బ్లడ్ ప్రెషర్. కానీ అది మాత్రం దాని ప్రభావం మాత్రం అది బీపీ అంటేనే భయపడేంత దాని గురించి ప్రచారం జరిగింది. నిజంగా బీపీ అనేది అంత ప్రమాదకరమైందా? ఇది సమస్య ఒకసారి మనకు అంటుకుందంటే అది జీవితాంతం మనతోనే ఉంటుందా? దాంతో మన సహజీవనం చేయాల్సిందేనా? చివరి దాకా మనం ఉండాల్సిందేనా? మందులు వాడాల్సిందేనా? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అనే ఈ వైద్య విధానంలో ఈ బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అనే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారాలు ఉన్నాయా? ఉంటే మీరు మీ ఇంటి వద్దనే కూర్చొని ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ చేసుకోవడం ద్వారా ఈ అతిపెద్ద సమస్యని సులభంగా మనం దాటేయచ్చు లేదా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ చిన్న ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఈరోజు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీపీ, బ్లడ్ ప్రెషర్. దీన్నే మనం ఏమంటామంటే హైపర్ టెన్షన్ కూడా అంటాం. ఇందాక అనుకున్నాం. ఇది ఎందుకు వస్తుంది అనే దాని మీద ఆక్యుపంక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను మీకు. ఏంటంటే ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే, బ్లడ్ ప్రెషర్ అనేది లేదా హైపర్ టెన్షన్ అనేది ఒక అనారోగ్య సమస్య కాదు అంటుంది. అంటే ఏంటి మరి? ఇదేంటిది? శరీరంలో లేదా మనసులో లేదా మన బాడీలో ఏదో ఒక ముఖ్యమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు దాని యొక్క మేనిఫెస్టేషనే, దాని యొక్క సిమ్టమే బీపీ అని చెప్తుంది. అంటే బీపీ అనేది ఒంటరిగా రాదు. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, లేదా లివర్ సిర్రోసిస్ ఉంది, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా సమ్ అదర్ థైరాయిడ్ ఉంది. ఏదో ఒక అనారోగ్య సమస్య మనలో శరీరంలో ఉంటే, లేదా ఇప్పుడే కింద పడ్డారు, గాయాలైనాయి, రక్తస్రావాలైనాయి, అలాంటి ఇప్పుడు చూసారా కొంతమందికి ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చి కింద పడ్డప్పుడు, గాయాలైనప్పుడు పోతే హాస్పిటల్కి బీపీ చూస్తారు. అప్పుడు బీపీ పెరుగుతుంది. అది శాశ్వతంగా ఉండే బీపీ కాదు. ఆ గాయాల కోసం, ఆ గాయాల వల్ల వచ్చినటువంటి బీపీ అంటాం దీన్ని. సో అందుకనే మనం దీన్ని ఎలా ఆలోచిస్తాం? ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే, ఒక ప్రధానమైన సమస్య, అనారోగ్య సమస్య శరీరంలో ఉన్నప్పుడు దానిని ఇందాక అనుకున్నాం, చాలా సమస్యలు ఉన్నాయనుకున్నాం కదా. ఏ సమస్య ఉన్నా కూడా దాని యొక్క సిమ్టమ్ ఏంటంటే ఒక బ్లడ్ ప్రెషర్, బీపీ అని అంటున్నాం. ఏం చేస్తుంది ఇది? ఎందుకు వస్తుంది అట్లా? మరి ఒక సమస్య ఉంటే ఈ బీపీ ఎందుకు రావాలంటే, మన హ్యూమన్ బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక హ్యాండ్ అనుకోండి. ఇది హ్యాండ్, ఓకే. నేను అంత ఆర్టిస్ట్ కాదు, అంత డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్గా వేయలేను. బట్ ఇది ఒక హ్యాండ్ అనుకున్నప్పుడు ఇక్కడ ఒక గాయమైంది అనుకుందాం. ఈ ఏరియాలో గాయమైంది. ఇక్కడ గాయమైనప్పుడు మన హార్ట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఈ గాయాన్ని తగ్గించాలనుకుంటుంది. మన శరీరం ఎప్పుడు కూడా ఎక్కడ గాయాలైనా, ఎక్కడ వేర్ అండ్ టేర్ జరిగినా, ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేసే బాధ్యత ఏంటంటే అక్కడికి బ్లడ్ రావాలి. అక్కడికి బ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడ కొత్త కణాలు పుడతాయి. ఇక్కడ ఉన్న కణాలు, మృత కణాలు ఎలిమినేట్ అవుతాయి. ఇక్కడ ఫ్రెష్ బ్లడ్ కనుక రాకపోతే ఏ అనారోగ్య సమస్య కూడా అంత తొందరగా తగ్గదు. అందుకనే ఈ హార్ట్ ఎప్పుడైతే ఎక్కువ బ్లడ్ని పంపు చేయడానికి ట్రై చేస్తుంది, ఇక్కడికి ఎక్కడ అనారోగ్య సమస్య ఉన్నా కూడా మోర్ బ్లడ్ అక్కడ పంపే ప్రయత్నం చేస్తుంది. చూసారా? ఇదంతా బ్లడ్ పంపించే పని చేస్తుంది. ఏం చేస్తుంది? హార్ట్ చేస్తుంది. ఇది హార్ట్. ఈ హార్ట్ ట్రైయింగ్ టు పంప్ మోర్ బ్లడ్ టు ద ప్రాబ్లమాటిక్ ఏరియా. ఎందుకు? దాన్ని హీల్ చేసుకోవడం కోసం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం. అందువల్ల ఎక్కువ ఎప్పుడు పంపు చేస్తుందో మన మీద ఒక బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. పంపింగ్ కదా, దాన్నే మనం ఒక బ్లడ్ ప్రెషర్గా చెప్తుంది. అంటే ఇది సరి చేయడం కోసం వస్తుంది ఇది. అందుకే నేను ఏమంటామంటే, చాలామంది ఏం చెప్తారంటే బీపీ అనేది ఒక నెససరీ అవసరం అంటున్నాం. బీపీ అనేది అవసరం. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతున్నాం, కుక్కలు వెంటబడ్డాయి, పరిగెడతాం, అప్పుడు మన బీపీ పెరుగుతుంది కదా. ఎందుకు పెరుగుతుంది? అప్పుడు మనకు అవసరం.
పరిగెత్తినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ కూడా అప్పుడు ఆటోమేటిక్గా ఆ హార్ట్ పెంచుకుంటుంది. కుక్క వెళ్ళిపోయింది, మనం సేఫ్ ప్లేస్లో చేరుకున్నాం, కూర్చున్నాం, అప్పుడు మన బీపీ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఓకే, అందువల్ల మనం ఏం చెప్పేది ఏంటంటే, ఇలా అనారోగ్య సమస్య శరీరంలో ఎక్కడైనా ఉన్నప్పుడు వచ్చే ఒక పెద్ద ఈ హార్ట్ రిపేర్ చేయడంలో భాగంగా వచ్చే సమస్యని బీపీ అని ఆక్యుపెంచర్ చెప్తుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది అందుకని ఇది పర్మనెంట్ కాదు. ఈ సమస్య పర్మనెంట్ కాదు. ఇది 120/80 ఉండాలన్న ఒక రూల్ ఉంటుంది కదా. అట్లాగే మన వెహికల్ని ఒక పర్టికులర్ 40-60 మ్యాక్సిమం, ఒక 20 మినిమం స్పీడ్లో లాక్ చేసి మన వెహికల్ నడపలేం. ఎందుకంటే 60లో పోవాలని కుదరదు. మనకు 40లో పోవాలి, 30లో పోవాలి, 10లో పోవాలి, ఒక్కోసారి 0లో ఆగిపోతుంది, 5లో కూడా పోవాలి. అంటే రోడ్డు కండిషను, ట్రాఫిక్ కండిషన్ బట్టి మారుతుంది. అట్లాగే హార్ట్ కూడా పంపు చేసేది కూడా ఏం చేస్తుందంటే, అది 120 ఉండాలా, 150 ఉండాలా, పెంచడం తగ్గడం అనేది హార్ట్ సిచ్యువేషన్ బట్టి చేస్తుంటుంది. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఒక నెసెసిటీ అని చెప్తున్నాం, అది అంతవరకు అర్థమైంది. రెండవది ఏంటంటే, మరి ఇప్పుడు అలాగే బీపీ పెరిగి ఒకే దగ్గర ఉంటుంది, తగ్గడం లేదు, అప్పుడు సమస్య. లేదా తగ్గి మళ్ళీ పెరగడం లేదు, అది కూడా సమస్య. ఆ సమస్యలు మాత్రం ఏం చేయాలంటే రకరకాల కారణాల వల్ల వస్తాయి. ముఖ్యమైనది ఏంటంటే ఆహారం వల్ల ఇలాంటి మార్పులు వస్తాయి. అలాగే మన యాక్టివిటీ వల్ల వస్తాయి. మన ఆలోచనల వర్క్ ప్రెషర్, సైకలాజికల్ ప్రెషర్స్ వల్ల కూడా ఇలాంటి బ్లడ్ ప్రెషర్ సమస్యలు వస్తాయి. వాటిని ఇప్పుడు ఆక్యుపెంచర్ ఏం చేద్దామంటే, ఈ డైటరీ మార్పులు అవి చేసుకుంటూనే, మోడరేట్గా తింటూనే, బీపీ కారణమైనటువంటి ఉప్పు అనే పదార్థాన్ని తగ్గించుకుంటూ మనం ఏం చేయొచ్చు అంటే, ప్రెషర్స్కి దూరంగా ఉండేలాగా చూసుకుంటూ ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ఒకటి చెప్తాము, అది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది ఆక్యుపంక్చర్ మోడల్. ఇది చాలాసార్లు చూపించాము, చెప్పాము. చూడండి, ఆక్యుపంక్చర్ మోడల్. ఇది హ్యూమన్ బాడీ. దీంట్లో అన్ని మీకు లైన్స్ కనిపిస్తున్నాయి, ఇలా లైన్స్, వాటి నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ లైన్స్ ఏంటంటే వీటిని ఏమంటామంటే మన శక్తి ప్రసార మార్గాలు అంటాం. అంటే ఎనర్జీ పాత్వేస్. మన శరీరం మొత్తం కూడా ఈ ఎనర్జీ పాత్వేస్ ఉన్నాయి, శక్తి ప్రసార మార్గాలు. ఇవేం చేస్తాయంటే ఎనర్జీని ముందు పైకి, కిందకి పైకి, అలాగే శరీరం పైనుంచి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటిది? బ్లడ్ ప్రెషర్ అనేది హార్ట్ గురించి, హార్ట్ సమస్య కాబట్టి, హృదయానికి సంబంధించింది కాబట్టి, ఈ హృదయం అనే మెరిడియన్ తీసుకుంటాం. లేదా హృదయం యొక్క కవర్ ఉంటుంది, పై పొర అంటాం, హృదయం యొక్క కవచం అని అంటాము. పై పొర ఒకటి ఉంటుంది, అది దాన్ని పెరికార్డియం అంటాం. అది తీసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మన చేతిలో చూపిస్తాను, ఇది ఈ మోడల్లో కష్టం ఇక్కడ ఉంటుంది. ఇది ఇప్పుడు మాత్రం పాయింట్ ఎలా ఉంటుందంటే, ఈ హ్యాండ్ రిస్ట్ ఉందా, ఇది ఇప్పుడు ఇందాక రిస్ట్ అనుకున్నాం, రిస్ట్ ఇది ఇక్కడ చిన్న క్రీజ్ లాగా ఉంటుంది. ఇలా క్రీజ్ వస్తుంది, క్రీజ్ చూసారా? ఒక క్రీజ్ అంటే ఒక చిన్న గీత వస్తుంది, మడత. ఇలా వంచినప్పుడు ఈ మడతకు 4000 దూరంలో ఉంటుంది, 4 ఫింగర్స్ విడ్త్. అంటే ఇది చిటికిన వేలు, రెండో వేలు, మూడో వేలు, 4 వేలు ఇలా పెట్టి ఈ 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్. మళ్ళీ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. ఇది చేయి యొక్క మధ్యలో ఉంటుంది, ప్లస్ 4 వేళ్ళ దూరంలో ఉంటుంది, 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. 1 2 3 4 ఫింగర్స్ ఇలా పెట్టాలి. ఇలా 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీన్ని ఏ పాయింట్ అంటామంటే, ఇది P5 కనపడుతుంది అనుకుంటా కదా, P5 పెరికార్డియం 5. ఓకే, P5 పెరికార్డియం 5 అనే నెంబర్. ఇది మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది. పెరికార్డియం ఆక్యుపంక్చర్ పాయింట్ 5 అంటే వచ్చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే చాలా అద్భుతం. ఇది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందనుకోండి ఎవరికైనా, అది కొంచెం ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడు హ్యామరేజ్ జరుగుతుంది, గిడ్డినెస్ వస్తుంది, పడిపోతుంది, స్వెట్ వస్తుంది, చాలా పాల్పిటేషను, గుండెదడు ఉంటుంది, భయంగా ఉంటుంది, ఒక నిద్ర పట్టదు, చాలా టెన్షన్తో, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్లో కూడా పోయే అంత దారితీస్తుంది బీపీ. అందువల్ల ఏంటంటే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు, అట్లనే తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ తక్కువ ప్రాబ్లం. లో బీపీ అయితే సడన్గా పడిపోతారు, ఇలా గిడ్డినెస్ వచ్చి పడిపోతారు లో బీపీ అయితే. సో ఇలా కళ్ళు తిరిగిన పడిపోవడం, లో బీపీ, హై బీపీ 2 ప్రాబ్లమాటికే. ఈ 2 రకాల బీపీలకు కూడా ఈ పాయింట్ పరిష్కారం అవుతుంది.
అంటే మీకు హై బీపీ లో బీపీ అని కాదు, హార్ట్ పాల్పిటేషన్ వస్తుంది, గుండె దడ వస్తుంది, భయం అవుతుంది, స్వెట్ వస్తుంది, ఏదో ఇబ్బందికరంగా ఉంది. వెంటనే ఈ 4 ఫింగర్స్ ఇలా ఇలా పెట్టుకొని మళ్ళీ ఎవరి చేతికి వాళ్ళ 4 ఫింగర్స్ పెట్టాలి. మీ పిల్లలకి మీ 4 ఫింగర్ పెట్టకూడదు. చిన్న పిల్లలకి మీ 4 ఫింగర్స్ పెడితే ఇక్కడికి వస్తుంది వాళ్ళ చేయి, వాళ్ళ చిన్న చేయి ఉంటుంది కాబట్టి. అట్లా కాదు, మీ చేతికి వాళ్ళదే. ఆ చిన్న పిల్లల చేతికి ఏం చేయాలి మరి? వాళ్ళ 4 వేలే పెట్టాలి, లేదా కొలుసుకోవాలి. వాళ్ళ 4 వేలని చిన్న పిల్లల చేతిని ఇలా చిన్న పేద చేతి ఇలా కొలుసుకొని ఇలా పెట్టాలి. కొలిసి అక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, అలా 4 ఫింగర్స్ విడ్త్లో ఉండాలి. ఎవరికి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో వాళ్ళకి ఈ 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. P5 అనే పాయింట్ ఇది. లో బీపీ అయినా హై బీపీ అయినా కూడా ఈ ప్రెషర్ పాయింట్ 1 నిమిషం పాటు ఇక్కడ 1 నిమిషం పాటు ఇలా నొక్కి వదలడం, నొక్కి వదలడం, నొక్కి వదలడం చేయొచ్చు. లేదా మసాజ్ లాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా మసాజ్ లాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు 4 ఫింగర్స్ పెడితే ఇక్కడ వస్తున్న పాయింట్ మసాజ్ రౌండ్ సర్క్యులర్ మోషన్లో కూడా ఇలా చేయొచ్చు. ఇక్కడ ఎక్కడైతే పాయింట్ ఉంటుందో అక్కడ ప్రెషర్ కొంచెం పించింగ్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, తెలుసుకోండి. ఒక పించ్ లాగా ఉంటుంది, నొప్పి లాగా ఉంటుంది. ఆ నొప్పి ఉన్నదే పాయింట్. ఇది బ్లడ్ ప్రెషర్ని అద్భుతంగా అది తగ్గించగలుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది చేయండి. ఇక రెండవ ఆస్పెక్ట్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే బాడీలో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాను, అది కూడా చేయండి. ఇప్పుడు ఈ దీంట్లో ఇది హ్యూమన్ బాడీలో హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, తల మీద. మనకు కూడా పాయింట్ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అట్లాగే లోయెస్ట్ పాయింట్ ఇన్ ద బాడీ అరిపాదం కాళ్ళలో ఉంటుంది. సో ఏంటి అని మనం ఆలోచించక్కర్లేదు. మనం ఏం చేయొచ్చు? ట్యాపింగ్ చేసుకోవచ్చు. మెల్లగా ట్యాపింగ్, ఒక 1 మినిట్ 2 మినిట్స్ మెల్లగా ట్యాపింగ్ చేసినా కూడా ఈ బెనిఫిట్ అవుతుంది. ఇలా చేసి హైయెస్ట్ చేయాలి, లోయెస్ట్ కూడా చేయాలి. అరిపాదంలో కూడా ట్యాప్ చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్, 1 మినిట్ ఇక్కడ 1 మినిట్ ఇక్కడ కూడా ట్యాప్ చేసుకోవచ్చు. ఈ 2 ప్రక్రియల ద్వారా, అంటే హైయెస్ట్ పాయింట్ ఇక్కడ చేయడం ద్వారా మన ఎనర్జీస్ అన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కింద చేయడం ద్వారా, ఈ 2 చేయడం ద్వారా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్కి అవుతుంది. ఇది ఒకటి. రెండవది ఇందాక చెప్పిన ఈ P5 అనే పాయింట్. ఇప్పుడు ఏమి ఆహారం తీసుకోవాలి అనే దాని మీద అడుగుతుంటారు మనకు. ఏ ఆహారం తీసుకోవాలి, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద చూస్తే ఏంటంటే మనము ముఖ్యంగా తగ్గించాల్సింది ఉప్పు, సాల్ట్. ఉప్పు అనేది ముప్పు అంటాం, దాన్ని చాలా వరకు తగ్గించేయండి. ఎందుకంటే ఈ బీపీని పెంచుతుంది. అట్లాగే బ్లడ్ ప్రెషరు ఒక సమస్య వచ్చిందన్న వాళ్ళకు కొంతమంది గబగబ మంచినీళ్ళు తాపేయండి అంటారు. అలాంటి చేయకూడదు. మంచినీళ్ళు తాగినప్పుడు కూడా ఏంటంటే బీపీ ఇంకొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా చేయకూడదు. ఈ ప్రెషర్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది. ఇక ఆహారాన్ని ఇక ఆలోచన, టెన్షన్స్, వర్రీస్ ఏదైతే ఉంటాయో అవి చాలా వరకు మనం వాటి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం కార్లో పోతుంటాం, ఎవరు రాంగ్ రూట్లో వస్తారు, మనం అరవక్కర్లే, మనం వారి చేయని లాభం లేదు, వాడు వెళ్ళిపోతాడు, కానీ ఆ బీపీ మనం మిగిలిపోతుంది. సో అందుకని వదిలేయండి. వదిలేసే తత్వం ఉండాలి, పట్టుకోవద్దు అన్నిటిని. అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడం కూడా సరైనది కాదు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఆహారం ఏంటంటే బాగా నమిలి తినడం, టైం తినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఉప్పు తగ్గించేయండి, ఉప్పు కారం కూడా తగ్గించేయండి, మసాలాలో తగ్గించేయండి. ముఖ్యంగా ఏంటంటే మనం సాల్ట్తో పాటు కారం తగ్గించాలి, పులుపు కూడా తగ్గించేయండి. చింతపండు పులుపు లాంటివి కూడా తగ్గించేయండి, చాలా వరకు బెటర్ అవుతుంది. ఈ మార్పులు డైట్లో చేసుకుంటూ కొంత సైకలాజికల్గా మన కంట్రోల్లో పెట్టుకుంటూ మన మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఈ బ్రీతింగ్ ప్రాణాయామం కూడా చేయగలిగిన వాళ్ళు చేయండి, బెటర్. అది బ్రీతింగ్ కూడా చేయొచ్చు, హెల్ప్ అవుతుంది. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎలా కలవాలి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడ 3 క్లినిక్స్ ఉన్నాయి. కూకట్పల్లిలో ఒకటి ఉంది, బాగులింపల్లిలో ఒకటి ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇంకొకటి ఈసేల్లో ఉంది. కానీ నాన్ లోకల్ నుంచి కూడా అడుగుతుంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు నేను ప్రెషర్ పాయింట్ చెప్తున్నాను, రిజల్ట్స్ వస్తున్నాయి. అట్లాగే మీకు ఆన్లైన్ అంటే మనం ఏం చేస్తామంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడి పేషెంట్ చూడడం ద్వారా కూడా మనం ఆ ప్రెషర్ పాయింట్ చెప్పొచ్చు. అండ్ అబ్జర్వేషన్ ద్వారా నాకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మీరు పంపే రిపోర్ట్స్ కూడా చూసి ఏం చేస్తామంటే ప్రెషర్ పాయింట్స్ సజెస్ట్ చేస్తాం, అంటే పర్సన్ టు పర్సన్. ఇదేమో జనరల్గా పనికొచ్చే పాయింట్స్ ఇవి. అట్లా కాకుండా స్పెసిఫిక్గా ఒక్కొక్క పర్సన్ కూడా మారుతుంటుంది, ఏ కారణాల వల్ల బీపీ వచ్చిందనేది అప్పుడు కూడా చెప్పడానికి వీలుంటుంది. అలా నా నెంబర్ ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది. వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ చేసుకొని మనం మాట్లాడితే అక్కడ కూడా యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతవరకు చేయగలుగుతాను, ఎందుకంటే అందరూ హైదరాబాద్ రాక్కర్లేదు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కలవండి. థ్యాంక్ యూ.